ఇక హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంట పునరుద్ధరణకు హైడ్రా చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అంబర్పేట చెరువుకు పునర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. చెరువుకు సంబంధించి 5 ఎకరాలకు పైగా ఉన్న స్థలాన్ని మొత్తం డెవలప్ చేస్తామని చెప్పారు. హైదరాబాద్లోని అంబర్పేట బతుకమ్మ కుంట ప్రాంతాన్ని రంగనాథ్ పరిశీలించారు. బతుకమ్మ కుంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించారు. బతుకమ్మ కుంట అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కీలకంగా చర్చించారు. హైడ్రా పేరుతో భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్న రంగనాథ్ అక్రమ నిర్మాణాలు మినహాయిస్తే తాము మిగతా వాటిని కోల్చబోమని చెప్పారు. బెంగళూరు తరహా చెరువుల అభివృద్ధికి హైదరాబాద్లో ప్రణాళికలు రూపొందిస్తున్నామని రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ కుంట పునరుద్ధరణపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో చెరువుల అభివృద్ధిపై ఫోకస్ చేసింది హైడ్రా. మొన్నటి వరకు కూల్చివేతలు చేసిన అధికారులు ఇటీవల బెంగళూరుకు వెళ్లి చెరువుల డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను స్టడీ చేశారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నగరంలో మొదటిసారి బతుకమ్మ కుంట పైన ఫోకస్ చేయడం జరిగింది. మనం చూస్తే ఈ బతుకమ్మ కుంట ఇప్పుడు 5 ఎకరాల 20 గుంటల వరకు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. 5 ఎకరాలకు పైగా ఉంది. మొత్తంగా 25 ఎకరాలకు పైగా ఉండేటువంటి ఈ చెరువు పరిసర ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. మొత్తం కూడా చుట్టుముట్టు అన్ని నిర్మాణాలు వచ్చాయి. మిగిలిపోయినటువంటి ప్రాంతంలో చెట్లు అదేవిధంగా పొదలు పెరగడం జరిగింది. వాటన్నింటినీ ఈ రోజు ఇక్కడికి వచ్చి పరిశీలించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాటన్నింటినీ కూడా తొలగించాలని చెప్పడంతో కొద్దిసేపటి క్రితం జేసీబీని తీసుకొచ్చారు అధికారులు. ఈ చెట్లను అన్నింటినీ కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఇక్కడ నిర్మాణ వ్యర్థాలు కానీ అదేవిధంగా గతంలో ఈ దానంతా కూడా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళంతా చెత్త డంపింగ్ కేంద్రంగా దీన్ని వాడారు. కాబట్టి ఆ చెత్త కూడా కొంత ఉంది. దాంతోపాటు డెబ్రిస్ ఈ రెండింటిని తొలగించడం ద్వారా చెరువుకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం. ఉన్నటువంటి ప్రాంతంలోనే చెరువును మేము డెవలప్ చేస్తాం. ఒకవైపు బండు డెవలప్ చేసి మరొక వైపు ఆ పైనుంచి వచ్చేటువంటి వరద నీటి కాలువలన్నింటినీ కూడా ఇందులోకి మళ్లించడం ద్వారా కింది ప్రాంతాల్లో వరద తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో 185 చెరువులు జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో 185 చెరువులు ఉండగా ఈ విధంగా కనుమరుగైపోయినటువంటి చెరువు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చెరువు ఏమాత్రం లేకుండా కనుమరుగైపోయిందని చెప్పుకోవచ్చు. 25 ఎకరాలకు పైగా ఉండేటువంటి చెరువు కేవలం 5 ఎకరాలు మాత్రం మిగిలింది. కానీ ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇందులోకి చుక్క నీరు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇది చెరువుగా కాకుండా ఒక ఓపెన్ స్పేస్ గా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో దీన్ని అంతా కూడా డెవలప్ చేసి బెంగళూరులో ఏ విధంగా అయితే డెవలప్ చేశారో ఆ విధంగా డెవలప్ చేసి దాన్ని అంతా కూడా పబ్లిక్ యూజేజ్ లోకి తీసుకొచ్చే విధంగా గతంలో హైకోర్టు కూడా బతుకమ్మ కుంట విషయంలో హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉండేటువంటి కోర్టు కేసులన్నీ కూడా తొలగిపోయాయి. ఎవరైతే కోర్టు కేసులు వేశారో ఈ భూమి తమది అంటూ దాన్నంతా కూడా వాళ్ళు నిరూపించుకోలేకపోయారు. కాబట్టి మేము డెవలప్మెంట్ యాక్టివిటీని కంప్లీట్ చేస్తామని అధికారులు చెప్పారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి చెరువుల రక్షణ కోసం హైడ్రా ఏర్పాటైంది. ఇక్కడ వచ్చినటువంటి నిర్మాణాలను మాత్రమే ఏవి కూడా ముట్టుకోము, వాటిని కూల్చము. ఉండేటువంటి చెరువును మాత్రం మేము అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారు. దాంతో స్థానికులైతే కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉండేటువంటి స్థానికులతో మాట్లాడిన తర్వాత దీని డెవలప్మెంట్ పైన పనులు చేపడతామని చెప్పారు. వెంటనే అధికారులు ఆ రంగంలోకి దిగి పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి బతుకమ్మ కుంట వద్ద మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 టీవీ హైదరాబాద్.